వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వర ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గొప్పగా జరిగాయని మాజీ సర్పంచ్ చిరిచార్ రమేష్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు, త్రాగునీరు సమృద్ధిగా అందుతున్నాయని, కేసీఆర్ రైతులకు మేలు చేశారని అన్నారు. ఎన్ని కేసులు వచ్చినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇమడాపూర్ సర్పంచ్ వెంకటయ్య, నాయకులు మొగులప్ప తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు నిన్న హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా నిజాయితీగా వచ్చినందుకు మరియు యావత్ ప్రపంచమే తెలంగాణ వైపు చూసింది. ఎందుకంటే గోస్ నివేదిక మరి కాళేశ్వరము మొత్తము అవినీతిలో కూరుకుపోయింది, ఆ ప్రాజెక్టే దన్గా అని మరి కేసీఆర్పై, హరీష్ రావుపై కుట్రలు వేసి మరి హైకోర్టులో ఫీల్ దాఖలు చేస్తే నిన్న మరి ఆ ధర్మాసనము ఇవన్నీ అబద్ధాలే, అన్నీ కరెక్ట్ ఉన్నాయని దాన్ని కేసుని కొట్టిపారేసిండ్రు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక కడిగిన ముత్యంలాగా ఈరోజు ప్రపంచానికే మరి వీళ్ళు అవినీతి పరంగా లేరు, నిజాయితీ పరంగా ఉన్నారని ఇది నివేదికని కొట్టేసినందుకు